ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం రాష్ట్రం అంతటా విస్తరించిపోయింది. ఈ నకిలీ మద్యం ప్లాంట్ను తంబలంపల్లిలోని పెట్టిన విషయం, అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి ప్లస్ సురేష్ నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ కల్తీ మద్యం ప్లాంటు ఎప్పటి నుంచి ఉంది ఏమనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, ఈ నకిలీ మద్యం తయారనేది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ నకిలీ మద్యం యూనిట్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ బ్రాండ్ రద్దు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనసులతో జే బ్రాండ్లను ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్లు కూడా అప్పుడే విస్తరించిపోయినాయి. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరగడం, ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉండడం కూడా మనకు తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉండడం, అప్పుడు మనం ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే అన్నీ లోకల్ బ్రాండ్లే, బీర్లు కావచ్చు, ఇంకేది కావచ్చు, ఆర్సీ అట్లాంటి, కింగ్ ఫిషర్ అట్లాంటి ఏమి దొరికేటివి కాదు, అన్నీ జే బ్రాండ్లే. జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనసులో తయారు చేసిన ఈ నకిలీ మద్యమే అప్పట్లో అమ్మారు. 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లోకల్ బ్రాండ్లను తీసేసి ఇంటర్నేషనల్ బ్రాండ్లను రాష్ట్రంలోకి పర్మిషన్ ఇచ్చారు. అలా జరుగుతున్న టైంలో అప్పుడు అలవాటు పడిన ఈ తంబలంపల్లి, ములకల చెరువులో జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అతను కోవర్టు. చంద్రబాబు నాయుడు గారు అతని దగ్గరుండే డబ్బును చూసి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని బురిడి కొట్టించాడు జయచంద్రారెడ్డి. అతను ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవర్టు అతను. అట్లాంటి అతనికి టీడీపీ టికెట్ ఇచ్చి తంబలంపల్లిలో టీడీపీ నాయకులకు, నిజమైన టీడీపీ నాయకులను బాధ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి జయచంద్రారెడ్డి ఏం చేశాడంటే, వైసీపీ కండవా వేసుకునింది టీడీపీ కండవా, చేసేది వైసీపీ వాళ్ళకు అనుకూలంగా పనులు. అట్లాంటి జయచంద్రారెడ్డి ఈ మద్యం స్కామ్, ఈ లిక్కర్ దాంట్లో పాల్గొని కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రమంతా విస్తరించి చేశారు. అందుకే చూడండి, సీనియర్లను కాదని అప్పట్లో జయచంద్రారెడ్డికి తంబలపల్లి టికెట్ ఇచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ఇష్ట ప్రకారం దందా చేసేసాడు. మొత్తము ఏం చేశాడంటే ఆయన ఇష్టం. ఇంకా ఎందుకంటే అక్కడ వైసీపీ అండదండలు ఉన్నాయి, ఇట్లా టీడీపీ అండదండలు ఉన్నాయి జయచంద్రారెడ్డికి. అట్లాంటి జయచంద్రారెడ్డి ఈ లిక్కర్ నకిలీ మద్యం తయారు ప్లాంట్ నెలకొని యథార్చిగా అమ్మకాలు చేశాడు. ఈ మధ్యంలో తర్వాత ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేయడం, దాడి చేయడం, అరెస్టు చేయడం, జయచంద్రారెడ్డి నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, కేసులు బుక్ చేయడం కూడా మనకు తెలుస్తుంది. ఏమిటంటే ఈ నకిలీ మద్యం తాగి మరణ మృదంగం మోగిస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో అమాంతంగా పెరుగుతున్నాయి అంతుచిక్కని మరణాలు. దీంతో కంగారు పడి దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు అనుకోకుండా బయటపడ్డ నకిలీ మద్యం మాఫియా గుట్టు. ప్రభుత్వ పెద్దలే మాఫియా రింగ్ మాస్టర్లుగా తేలడంలో గప్సిప్ అనేది కూడా ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ మద్యం మాఫియా ఎక్సైజ్ పోలీసులు దాడి చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో A1గా ఉన్న జనార్దన్ రావు అరెస్ట్ చేశారండి. ఈ మద్యం స్కామ్లో సూత్రధారి, పాత్రధారి అయిన A1 జనార్దన్ రావు. ఈయన ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం ఎలా తయారు చేయాలా అనే దాని మీద కూడా రీసెర్చ్ చేసి అక్కడ కొన్ని రోజులు నడిపి తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి వైసీపీ ప్రభుత్వంలోనే ఈ ప్లాంట్ పెట్టడం, అప్పట్లో వైసీపీ ఉండే వాళ్ళతో పరిచయాలు చేసుకోవడం ఈ జనార్దన్ రావు చేశాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వంలో జయచంద్రారెడ్డి సపోర్ట్తో ఈ నకిలీ మద్యాన్ని యథార్చిగా రాష్ట్రం మొత్తం అమలు చేశాడు. అట్లాంటి A1 జనార్దన్ రావును అరెస్ట్ చేశారండి. గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు జనార్దన్ రావును. ఈయన దక్షిణాఫ్రికా నుంచి ముంబై మీదుగా రాక అరెస్ట్ చేశారు.
ఏ క్షణంలో అయినా మిగతా నిందితులు కూడా అరెస్టు. ఎందుకంటే కొంతమంది తప్పించుకొని ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్. అలాగే జయచంద్రారెడ్డి డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం చేసింది పరిస్థితి చూడ ఆంధ్రదేశం అంతా విస్తరించిపోయింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు కూడా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ నకిలీ మద్యము, పేదవాళ్ళు తాగే నకిలీ మద్యంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఎలా చేసిందో కూటమి ప్రభుత్వం కూడా దీన్ని అలాగే చేసింది. ఇది ఏమిరంటే చూడండి, ములకల చెరువు తంబలంపల్లి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యము తయారీ కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును శుక్రవారము గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారండి. ఈయన అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న ఆయన అక్కడ నుంచి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం వచ్చాడు. ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని రోడ్డు మార్గంలో ములకల చెరువుకు తరలించినట్లు తెలుస్తుంది. చూడండి, ములకల చెరువు కేసుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన ప్రధాన నిందితుడు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఇద్దరు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోనూ వారు డిస్టిలరీలను నిర్వహిస్తున్నారు. చూడండి, వీళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు కాదు, వీళ్ళిద్దరూ తంబలంపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీని సస్పెండ్ అయినా ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు. అక్కడ దక్షిణాఫ్రికాలో ఈ వైసీపీ ఆయంలో జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు సునీల్ రెడ్డి గారు కానీ వాళ్ళు సోదరులు కూడా ఆఫ్రికాలో ఈ నకిలీ మద్యం తయారీ యూనిట్లే. అట్లాగే జనార్దన్ రావు, ఈ టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబలంపల్లి నియోజకవర్గ టీడీపీ జయచంద్రారెడ్డి, వీళ్ళంతా కూడా దక్షిణాఫ్రికాలో వీళ్ళు నకిలీ మందులు తయారు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఈ నకిలీ మద్యం యూనిట్లు ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి దాన్ని బయట పెట్టినారు అంతే. తర్వాత ఇదంతా చూశారు. ఏమిటంటే ఈ జనార్దన్ రావు మీద నిఘా పెట్టారు. 3 రోజుల క్రితం నుంచి ఆయన విజయవాడ రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాదిని నియమించుకున్నాడు. గన్నవరం విమానాశ్రయానికి జనార్దన్ రావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి జనార్దన్ రావు బయటికి రాగానే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జనార్దన్ రావు కోర్టులో లొంగిపోతాడని 3-4 రోజులు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా గన్నవరం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు కూడా సమాచారం. ఇంకా చూసుకుంటే A17గా జయచంద్రారెడ్డి, ఇతను ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అనుచరుడు కట్టారాజు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కొత్తగా 9 మందిని చేర్చారు. ఇందులో జయచంద్రారెడ్డితో పాటు ఆయన బామార్ది గిరిధర్ రెడ్డి, ఇంట్లో పనిచేసే ఆలియాస్ బాబు, ఎస్కాట్ వాహన డ్రైవర్ అప్రోచ్తో పాటు బెంగళూరుకు చెందిన బాలాజీ, సుదర్శన్, హైదరాబాద్కు చెందిన నకిరికంటి రవి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూర్యాపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, అన్నమయ్య జిల్లా పెద్దతీప సముద్రం మండలానికి చెందిన చైతన్యబాబుపై కేసు నమోదైంది. దీంతో నకిలీ మద్యం కేసుల సంఖ్య 23 మందికి చేరిందండి. టీడీపీని సస్పెండ్ అయిన తమ్మలపల్లి నియోజకవర్గం జయచంద్రారెడ్డి ఎక్సైజ్ అధికారులు A7 నిందితుడిగా చేర్చారు. ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు బెంగళూరులో మకాం వేసినాయి. ఇంకా చూసుకుంటే ఈ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయ్యి మదనపల్లి సబ్ జైల్లో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 7వ తేదీన ఎక్సైజ్ అధికారులు తంబలపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు విచారించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్పై విచారణ కోర్టు 13వ తేదీకి వాయిదా వేసింది. A1 జయచంద్రారెడ్డి కూడా పరారులో ఉన్నాడు. టీడీపీని సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి పరారులో ఉన్నాడు. ఆయన A17గా నిందితుడిగా చేర్చారు. ఆయన కోసం బెంగళూరు, ముంబై, హైదరాబాదు అక్కడ అతని కోసం వెతుకుతున్నారు. మొత్తం ఇప్పటికీ ఈ నకిలీ మద్యం కేసులో టోటల్గా ఎంతమంది అనేది మనం చూసుకుంటే
23 మందికి చేరిందండి ఈ మద్యం కేసులో. మొత్తం కేసులు 23 మంది వరకు చేర్చారు. కాబట్టి ఈ నకిలీ మద్యం అనేది అంచెలంచెలా విడిగి కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరిస్తూ పోయింది. దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ఎంతోమంది ప్రాణాలు కూడా పోతాయనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.